నీ కనీస అక్కర్లు తీరుస్తాడు. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? మనకుంటున్న అత్యాశల్ని తీర్చడు. అస్సలు భయపడద్దు. దోకా లేకుండా నిన్ను నడిపిస్తాడు. నేను ఎందుకు ఇంత ధీమాతో మాట్లాడుతున్నానంటే 1998వ సంవత్సరంలో యేసు ప్రభు నా రక్షకుడిగా ఎరిగా. అప్పుడు నేను సంపాదించేవాడిని కాదు, మా డాడీ నన్ను పోషించేవారు. 2005వ సంవత్సరంలో నా ఇంజనీరింగ్ అయిపోయింది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది. జాయిన్ అవుదాం అనుకున్న రోజు ప్రభు నన్ను చాలా నిర్దిష్టంగా ఖచ్చితంగా సేవకు రమ్మన్నాడు. సేవకు రమ్మంటే చాలా పోరాటం జరిగింది. అయితే కటింగ్ ది లాంగ్ స్టోరీ షార్ట్, నేను వెస్లీ కాలేజ్ గ్రౌండ్స్ హైదరాబాద్లో ప్రభు ఇంకా చివరిసారి చాలా ఫోర్స్తో మాట్లాడాడు. కాలేజ్లో వెళ్ళి ఆ గ్రౌండ్లోకి వెళ్ళి మీటింగ్ జరుగుతూ ఉంటుండగా కుమిలి ఏడుస్తూ ఉంటున్నా. నాకు వచ్చిన ప్రశ్నలు ఏంటి అని అంటే, నువ్వు సేవకొస్తే నీ సంపాదన ఎట్లా, నువ్వు సేవకొస్తే నీ ప్రయాణాలకు పెట్రోల్ ఎట్లా, నువ్వు సేవకొస్తే నీ భవిష్యత్తు ఎట్లా? ఒకదానికి కూడా నా దగ్గర ఆన్సర్ లేదు. నువ్వు సేవకొస్తే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నువ్వు సేవకొస్తే నీ పరిస్థితి ఏంటి, ఒకదానికి కూడా ఆన్సర్ లేదు. ఆ టైంలో మీటింగ్ అయిపోయింది. ఈ ప్రశ్నలన్నీ నా చుట్టూ తిరుగుతున్నాయి. ప్రభు ఒక పక్కన పిలుస్తున్నాడు, ఇంకో పక్కన నీ డబ్బు ఎట్లా, నీ సంపాదన ఎట్లా, నీ భవిష్యత్తు ఎట్లా, నీ ఫ్యూచర్ ఎట్లా, అదెట్లా ఇదెట్లా, కొన్ని వందల ప్రశ్నలు. ఈ రెండింటి మధ్యలో సందిగ్ధంలో, ఈ రెండింటి మధ్యలో పోరాటంలో ఉంటున్నప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇట్లాంటి ఎలక్ట్రిక్ గిటార్ ఒకటి ఉండింది. ఆ గిటార్ ట్యూన్ చేసుకోవడానికి ఒక బ్రదర్ వచ్చి ఊరికే మైక్ సిస్టమ్, ఖాళీ హాల్లో మైక్ సిస్టమ్ అంతా ఆన్ చేసి తన గిగ్ అలా పెట్టుకొని ఆ గిటార్ ట్యూన్ చేసుకుంటూ మైక్ పెట్టుకొని ఒక పాట ఊరికి అట్లా పాడుకుంటున్నాడు. ఏం పాడుకుంటున్నాడు అని అంటే, God sent his son, they called him Jesus, he came to heal, love and forgive. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి పంపించాడని ఆ సాంగ్ పాడుతూ కోరస్ పాడాడు. ఏమన్నాడు కోరస్లో అని అంటే, బికాస్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో, లైఫ్ ఈస్ వర్త్ ద లివింగ్ జస్ట్ బికాస్ హీ లివ్స్. ఆయన సజీవుడు కాబట్టి నేను రేపటి దినాన్ని ఎదుర్కొంటాను. ఆయన సజీవుడు కాబట్టి నేను బ్రతుకుతాను. నా ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ దొరికింది. మా ఇంటికి వచ్చాను, చెప్పాను, డాడీ దేవుడు నన్ను సేవకి పిలుస్తున్నాడు, నేను సేవకి వెళ్ళిపోతాను. మా డాడీ నా అంక చూసి ఏమన్నాడు, యాక్షన్ చాలా మర్యాదగా ఉద్యోగం చేసుకో అన్నాడు. ఇంత స్టోరీ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, మా డాడీ ఈ మాట అన్నారేంటి అనుకొని, లేట్ డాడీ ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు దేవుడు అని మన యాంగిల్లో మనం చెప్పాం. ఓ రోజు మా డాడీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. నేను ఇంట్లో అన్నం వేసుకొని కూర వేసుకొని తింటుంటే మా డాడీ నాకు చూసి, సేవకు రావడం అంటే అమ్మా నాన్న భోజనం ఫ్రీగా తినడం కాదు అన్నారు. డాడీ ఏదో హెలెన్కి చొలోక్తిగా మాట అంటున్నారేమో అనుకొని నవ్వుతూ నీకే చెప్పేది అర్థం కావట్లేదు తెలుగు అన్నారు. అంటే ఏంటి, తినకూడదా? మారాదే చెప్పేది. సిగ్గు, శరం, డాష్ 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 ఇవి గనక ఉంటే, నేను గవర్నమెంట్ సర్వెంట్ని, నన్ను గవర్నమెంట్ పోషిస్తుంది, నువ్వు దేవుని సేవ చేస్తా అంటున్నావు, నిన్ను దేవుడు పోషించాలి. బుద్ధి అనేది ఉంటే, సిగ్గు అనేది ఉంటే నా మెతుకు తినబాకు. అంటే ఏంటి కాదు, ప్లేట్ ఆడబెట్టే అని చెప్తున్నా అన్నారు. షాక్ అయిపోయా. మనకేం రాదప్పుడు, ఎటు పోవాలి తెలీదు, తినొద్దన్నాడు. నేను మోకరిచ్చి ప్రార్థన చేశా, ప్రభా నువ్వు నిజంగా నన్ను సేవకు పిలుచుంటే నాకు భోజనం పెట్టు ప్రభా. ఆ రాత్రి ఏమైంది తెలుసా, నాకు భోజనం పెట్టలే. ఆ వారం అంతా నాకు ఎవడూ పెట్టలే, ఎవడూ పిలవలే, మిరకల్స్ ఏం జరగలే. ఆకలితో సస్తున్నా. శనివారం రోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది మా దగ్గర. ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతారు. ఆ రోజు తిన్నా. ఆదివారం దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరైతే వడ్డిస్తారో వాళ్ళకి భోజనం పెడతారు. ఆ రోజు తిన్నా. మళ్ళీ శనివారం ఆదివారమే. పోషించలేదా? ఎందుకంత భయపడతావు?
నువ్వు ఎప్పుడైతే నీ ఉద్యోగమే నా ఆధారము, నా జీతమే నా ఆధారం అని అనుకుంటావు కదా, నువ్వు చాలా కదిలించబడతావు. నువ్వు పసిపిల్లవాడిగా దిగంబరిగా పుట్టావే, నిన్ను పుట్టించిన దేవుడు, మా కన్నడ భాషలో ఒక చక్కటి మాట ఉంటుంది, ಹುಟ್ಟಿಸಿದ ದೇವರು ಹುಲ್ಮೇಸಲ್ಲ, పుట్టించిన దేవుడు గడ్డి తినిపించడు అని అంటారు మా ప్రాంతంలో. ప్రియుడా, ప్రపంచ పోకడ ఇంతే, డబ్బు ఉంటేనే. కానీ దావీదేమంటున్నాడు తెలుసా, నేను కదల్చబడను, నా జీతం కాదు కారణం, నా ఉద్యోగం కాదు కారణం, నా రక్షణ, నా రక్షకుడు, నా కోట, నా ఆశ్రయం, నా బండ, నా కొండ ఆయన. అందుకే నేను కదల్చను. చిన్న చిన్న విషయాన్ని ఆయన చూసుకుంటాడు. ఓ 2 ఉదాహరణలు తూకిగా అట్లా చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఒకరోజు చాలా కష్టపడి, మా ఇంట్లో బలవంత పెడితే చాలా కష్టపడి 7,000 పెట్టి ఒక క్రాక్స్ చెప్పులు కొనుక్కున్న తర్వాత అది వేసుకొని చర్చ్కి వెళ్ళాను. చర్చ్లో బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత బ్యాప్టిజం కౌన్సిలింగ్ చేస్తున్నా, రాత్రి అయిపోయింది. బయటకు వచ్చేవరకు ఒక చెప్పు లేదు. దొంగోడు ఎప్పుడన్నా 2 తీసుకెళ్తాడు, ఒకటి తిల్లిందంటే కుక్క ఎత్తుకెళ్ళిందని అర్థం. క్రాక్స్ కుక్కకి బాగుంటుంది నవ్వడానికి, సో ఎత్తుకెళ్తాడు. 8 ఎకరాల పొలం పక్కనే ఆ స్కూల్లో మా చర్చ్. కష్టపడి 7,000 పెట్టి కొన్నా, కుక్క ఎత్తకపోయింది. ఏం చేయాలా? 2 ఆడపిల్లలు ఎవరికైతే బ్యాప్టిజం కౌన్సిలింగ్ ఇచ్చా, అన్నా మేము ఎతుకుతామన్నా. ఓ ఓవరాక్షన్, 8 ఎకరాలు ఎతుకుతారు ఈ చీకట్లో. మనసులో ప్లాన్ చేసుకుని, ప్రభువా 7,000 పెట్టి కొన్నాను ప్రభువా, కష్టపడి కొన్నాను ప్రభువా, నీ కృప ఉంటే నా చెప్పు నాకు దొరకడానికి సాయం చేయి ప్రభువా. మిక్కాయలు దేవదూత ఏం రాలే, కానీ వాళ్ళు ఎతకడానికి అలా వెళ్ళి, అన్నా మీ చెప్పు ఇక్కడ ఉందన్న, కుక్క వదిలేసి వెళ్ళిపోయింది. దానికి ఒక చిన్న కాటు పడింది, మొన్నటి వరకు వేసుకున్నా చెప్పులు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ అండర్స్టాండ్స్ యూ. ఆయన చూసుకుంటాడు. మన ఆధారము వాస్తవమే, ఇవన్నీ అవసరం. డబ్బు అవసరం, జీతం అవసరం, ఉద్యోగం అవసరం లేదని చెప్పట్లేదు. కానీ దీన్ని ఆశీర్వదించేవాడు ఆయన. ఒకరోజు ఇవి ఆగిపోయినా కూడా 73వ కీర్తన చివరి వచనంలో ఆసాఫ్ అంటాడు, నా శరీరము చీకిపోయినా, నా హృదయం ఆగిపోయినా, యు ఆర్ మై పోర్షన్ ఫర్ ఎవర్ మోర్. 73వ కీర్తన ఆ మాట నేను ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను. 73వ కీర్తన 26th verse చదువుతున్నా. మై ఫ్లెష్ అండ్ మై హార్ట్ మే ఫెయిల్, బట్ గాడ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్ అండ్ మై పోర్షన్ ఫర్ ఎవర్ మోర్. నా హృదయము, నా శరీరము చీకిపోయినను, ప్రభువే నా హృదయానికి బలము, నా నిత్య స్వాస్యము. 28లో, బట్ యాజ్ ఫర్ మీ ఇట్ ఈస్ గుడ్ టు బీ నియర్ యూ ఓ లార్డ్. నాకైతే నీ పొందు ధన్యకరము. జీతం అవసరం, కానీ జీతం ఫెయిల్ అయిన తర్వాత కూడా దేవుడు సరిపోతాడు. ఇది రక్షించబడిన వాడు మాత్రమే నిజంగా చెప్పగలడు. లేకపోతే డబ్బుని దాటిన ఆధారం ఈ ప్రపంచంలో నువ్వు నమ్మలేవు. ఎప్పుడైనా జార్జ్ ముల్లర్ ఉత్తరాలు చదవండి. మదర్ తెరీసా బ్యాంక్ అకౌంట్ అంటే ఆమె స్టేట్మెంట్స్ చూడండి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. కాల్కట్టాలో ఆమె మ్యూజియంలో ఆమె లెక్కలు రాస్తుంది కదా, ఆ లెక్కలు చూస్తే అనాలు, చిన్న చిన్న అనాలకి 2 చాయ్ తాగా, ఒక బిస్కెట్ కొనుక్కున్నా. ఇంత పెద్ద సంస్థ ఎట్లా? మనీతో అయింది కాదది. ఫస్ట్ థింగ్, నువ్వెప్పుడు కదల్చబడవో తెలుసా? నీ ఆధారం డబ్బు మీద నుంచి దొరలిచ్చి ప్రభు మీద పెట్టినప్పుడు. ఇది స్ట్రగుల్, ఇది టైం పడుతుంది. కానీ నిదానంగా నీ ప్రభుతో సమయం గడుపు. ఒకరోజు వస్తుంది, ప్రభా
నేను డబ్బును కాదు ప్రభా, నిన్నే ఆశ్రయించాలి. హబక్కూకులో కూడా చివరిలో అదే అంటాడు కదా, అన్నీ వెళ్ళిపోయినా నేను మాత్రం నీలోనే ఆనందిస్తాను. ద సావరీన్ లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్, హీ మేక్స్ మై ఫీట్ లైక్ ద ఫీట్ ఆఫ్ ద డియర్, హీ ఎనేబుల్స్ మీ టు గో ఆన్ ద హైట్స్ ఆఫ్ ద ల్యాండ్. నా కాలం లేడి కాలం వలె చేస్తాడు. ఆయన సంతోషమే నాకు బలము. ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఆయన నన్ను ఎక్కిస్తాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో ఆయన నన్ను పెడతాడు. డబ్బు భరోసా పెట్టుకునేవాడివి ఏ రోజన్నా కదిలిపోతావు. రెండోది,